Toon Bells. అయ్యగారు, అసలు గుట్టు కనిపెట్టేశాను. ఆ కట్టెలు కొట్టే మోతి దగ్గర ఒక నీలిరంగు రాయి ఉంది. రాత్రిపూట ఆ రాయితో మాట్లాడడం నా కళ్ళతో చూశాను. ఈ ఊరిలో జరుగుతున్న వింతలన్నీ ఆ రాయి మహిమే అయ్యగారు. దట్టమైన అడవుల మధ్య ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మోతి ఒక చిన్న మట్టి ఇంట్లో నివసించేవాడు. మోతీ, ఆకాశం ఎలా మబ్బు పట్టి ఉందో, మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఈరోజు అడవిలోకి వెళ్ళొద్దు నాయనా. అమ్మా, ఆ అడవి నాకు కొత్తేమీ కాదు కదా, రోజూ వెళ్లే దారే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఎందుకో నాయనా, ఈరోజు అడవి ఎప్పట్లా అనిపించటం లేదు. ఏదో తేడాగా ఉంది. నా మాట విని వెళ్ళడం మానుకో. అన్నయ్య, వచ్చేటప్పుడు నా కోసం తినుబండారాలు కాని తీపి మిఠాయి కాని పట్టుకురావా? గౌరీ, ముందు ఇంటికి కావలసిన సరుకులు తీసుకురా నీవు. ఆ తర్వాత నీ మిఠాయిల సంగతి చూద్దాం, సరేనా? తొందరగా వచ్చే నాయనా. నేను త్వరగా వచ్చేస్తాలే. మోతి వీధిలోకి రాగానే ఒక ముసలి తాత బరువైన బండిని కష్టపడి నెట్టుకుంటూ వెళ్లడం గమనిస్తాడు. తాత, మీరు ఆగండి. ఆ బండిని నేను నెడతాను, మీరు ప్రశాంతంగా నడుచుకుంటారండి. అయ్యో మోతీ నాయనా, నా కోసం నువ్వు ఎందుకు ప్రతిసారి ఇంత కష్టపడతావు? ఇందులో కష్టమేముంది తాత? కట్టెలు మోసే నాకు ఈ బండిని నెట్టడం పెద్ద లెక్కేం కాదు. ఇది నాకు అలవాటైన పనే కదా. నాయనా, దేవుడు నీకు మంచి చేస్తాడు. అదే సమయంలో భైరవ్ సింగ్ తన నౌకరుతో కలిసి అటుగా వెడుతూ, ఛీ, ఈ ఊరి తలరాత ఇంతే, ఎప్పటికీ మారదు. జీవితాంతం ఒకడి కింద ఇలా కూలి పనులు చేసుకుంటూ బతకాల్సిందే. నిజమేనయ్యా, మీరన్నది కరెక్టే. వీళ్ళ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అంటూ భైరవ్ సింగ్ విసుక్కుంటూ అక్కడ్నుంచి తన దారిన తాను వెళ్ళిపోతాడు. మోతి అడవి వైపు వెళ్లాడు. అక్కడ కట్టెలు కొడుతుండగా నది ఒడ్డున మెరుస్తున్న ఒక నీలిరంగు రాయి కనిపించింది. మోతి ఆ రాయిని చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే పెద్దగా గాలి వీచి చెట్లు ఊగడం మొదలయ్యాయి. అదే సమయంలో మోతి చేతిలోని రాయి మెరుపు మరింత పెరిగింది. భయంతో మోతి ఆ రాయిని చేతిలోంచి వదిలేశాడు. కాని ఆ రాయి కింద పడకుండా గాలిలోనే తేలుతూ ఆగిపోయింది. జాగ్రత్త! నేను కేవలం ఒక రాయిని అనుకోకు. నేను ఒక అపారమైన శక్తిని. స్వార్థం, దురాశ ఉన్నవాడికి నేను వినాశనాన్ని కలిగిస్తాను. కానీ ఇతరుల మేలు కోరే నీలాంటి స్వచ్ఛమైన మనసున్న వాడికి మాత్రం నేను కోరికను నెరవేరుస్తాను. అరే, రాయి మాట్లాడుతోందా? ఎవరు నువ్వు? గాలిలో తేలుతున్న ఆ రాయి నెమ్మదిగా కదిలి తిరిగి మోతీ చేతిలో వాలింది. భయపడకు మోతీ, నీ మనసు స్వచ్ఛమైనది. అందుకే నేను నీకు దొరికాను. మోతీ ఆ రాయిని జాగ్రత్తగా ఒక బట్టలో చుట్టి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు రాత్రి మోతీ తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అన్నయ్య, అమ్మ పరిస్థితి అసలు బాగోలేదు. ఉదయం నుంచి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. మందులు కొందామంటే ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. ఏమి కాదులే గౌరీ, నేనున్నా కదా. అమ్మకి ఏమీ కాదు, అంతా సర్దుకుంటుందిలే. బట్టలో జాగ్రత్తగా చుట్టి ఉంచిన ఆ నీలిరంగు రాయిని బయటకు తీస్తాడు. ఓ మాయారాయి, నీకు నిజంగానే శక్తి ఉంటే దయచేసి మా అమ్మని కాపాడు. మాకు అమ్మే సర్వస్వం. తనని మళ్ళీ ఆరోగ్యవంతురాల్ని చేయవారాయి. ఆ రాయి నెమ్మదిగా ప్రకాశిస్తుంది. ఆ కాంతి సోకగాని తల్లి మెల్లగా కళ్ళు తెరిచి మోతీ వైపు చూస్తుంది. అన్నయ్య చూడు, అమ్మ ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. శ్వాస మామూలైపోయింది అన్నయ్య. చూసావా గౌరీ, అమ్మ ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది. నువ్వు కూడా ఇక పడుకో. రేపటికి అమ్మ పూర్తిగా కోలుకుంటుంది. తర్వాత ఒకరోజు రాత్రి మోతీ ఒక పేద రైతుకు చెందిన ఎండిపోయిన పొలంలోకి రహస్యంగా వెళతాడు. తన దగ్గరున్న నీలిరంగు రాయిని బయటకు తీసి దాని సాయంతో ఆ ఎండిపోయిన పొలాన్ని పచ్చగా మారుస్తాడు. మరుసటి రోజు ఉదయానికి అక్కడ జనం గుమిగూడుతారు. అరే, ఈ పొలం నిన్నటిదాకా ఎండిపోయింది కదా. అన్నయ్య, ఏదో అద్భుతం జరిగింది. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. ఆ దేవుడు నా మొర విన్నాడు.
ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న భైరవ్ సింగ్ ఆ పచ్చని పొలాన్ని చూసి అనుమానంగా కనుబొమ్మలు ఎగరేశాడు. ఏంటిది? నిన్నటిదాకా చుక్క నీరు లేక ఎండిపోయిన ఈ పొలం రాత్రికి రాత్రి ఇంత పచ్చగా ఎలా మారింది? అసలు ఇది ఎలా సాధ్యమైంది? తెలియదయ్యా. దీని వెనక ఏదో మర్మం ఉంది. అది ఏంటో ఈ క్షణమే నాకు తెలియాలి. వెళ్ళు, పోయి కనుక్కో. మరో రాత్రి మోతీ ఆ మాయారాయి సాయంతో ఒక పేదవాడికి కొత్త గుడిసెను నిర్మిస్తాడు. భైరవ్ సింగ్ పంపిన నౌకరు ఒకచోట దాక్కుని ఇదంతా నిశ్శబ్దంగా గమనిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం తన పాత గుడిసె స్థానంలో కొత్తది ఉండటం చూసి ఆ పేదవాడు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాడు. ఇది ఎలా సాధ్యమైంది? తన సాయం వల్ల కలిగిన ఆ పేదవాడి సంతోషాన్ని మోతీ దూరం నుండి తృప్తిగా చూస్తాడు. ఆపై అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అయ్యగారు, అసలు గుట్టు కనిపెట్టేశాను. ఆ కట్టెలు కొట్టే మోతీ దగ్గర ఒక నీలిరంగు రాయి ఉంది. రాత్రిపూట ఆ రాయితో మాట్లాడడం నా కళ్ళతో చూశాను. ఈ ఊరిలో జరుగుతున్న వింతలన్నీ ఆ రాయి మహిమే అయ్యగారు. అయితే ఆ రాయిని వాడు ఎక్కడ దాచిపెడతాడు? సరిగ్గా కనుక్కో. వాడా రాయిని ఒక పాత బట్టలో చుట్టి ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే దాస్తాడయ్యగారు. ఆ మాయారాయి గాని నాకు చిక్కితే ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుని అయిపోతాను. అప్పుడు ఈ లోకంలో నా మాటకు ఎదురే ఉండదు. కాని అయ్యగారు, ఆ రాయికి గొప్ప మంత్రశక్తులున్నాయని ఊరి జనం అందరూ అంటున్నారు. నాకెందుకో కొంచెం చాలా భయంగా ఉందయ్యగారు. నేను జమీందార్నే. నాకు భయమేంటో తెలీదు. ఆ రాయిని ఎక్కడి నుంచి తెస్తావో, ఎలా తెస్తావో నాకు అనవసరం. ఈ రాత్రి గడవక ముందే అది నా దగ్గర ఉండాలి, అంతే. ఒకరోజు మోతీ ఇంట్లో లేని అదను చూసి ఆ నౌకరు రాయిని దొంగిలిస్తాడు. దానిని తీసుకువెళ్లి భైరవ్ సింగ్ చేతిలో పెడతాడు. ఆ రాత్రి భైరవ్ సింగ్ ఆ రాయిని చేతిలోకి తీసుకుని తన దురాశతో నవ్వుతాడు. ఇక ఈ లోకానికి నేనే అధిపతిని. ఎక్కడ చూసినా బంగారు భవనాలే ప్రకాశించాలి. ఈ ఊరి జనం నా కాళ్ళ దగ్గర బానిసల పడి ఉండాలి. నా మాటే శాసనం. భైరవ్ సింగ్ చేతిలో ఉండగానే ఆ రాయి తన ప్రకాశాన్ని కోల్పోయింది. దాని నీలిరంగు క్రమంగా నల్లగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో భీకరమైన ఉరుములతో కూడిన తుఫాను మొదలైంది. దురాశే వినాశనానికి ఆరంభం. భయంతో భైరవ్ సింగ్ ఆ రాయిని విసిరేయాలని ప్రయత్నించాడు. అది అతని చేతికి అతుక్కుపోయింది. భవంతి భూకంపం వచ్చినట్లు కంపించిపోయింది. గోడలు బీటలు వారి ఒక మూల కూలిపోయింది. అయ్యో, కాపాడండి! ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి! ఈ రాయి నన్ను వదలడం లేదు, చంపేస్తోంది. దయచేసి కాపాడండి! నీ తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకునే వరకు ఈ శిక్ష ఇలాగే కొనసాగుతుంది. నీకు విముక్తి కలగదు. అయ్యో, తప్పు చేసేశాను. ఆ దురాశతో ఎంత పెద్ద పాపం చేశానో నాకు అర్థమైంది. నన్ను క్షమించు. దయచేసి నన్ను వదిలే. నాకు ప్రాణభిక్ష పెట్టు. నన్ను కాపాడు. ఆ చీకటిలో కురుస్తున్న వర్షంలో మోతీ పరుగెత్తుకుంటూ భైరవ్ సింగ్ భవంతికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూడగా భయంతో కిందపడి ఉన్న భైరవ్ సింగ్ కనిపించాడు. ఆ రాయి అతని చేతికి అతుక్కుపోయింది. భవంతి మరో మూల కూలిపోతుండగా మోతీ ప్రాణాలకు తెగించి భైరవ్ను బయటకు లాక్కొచ్చాడు. మోతీ ఆ రాయిని తన చేతిలోకి తీసుకోగానే అద్భుతం జరిగింది. వర్షం ఆగిపోయింది. ఆ నల్లటి రాయి మళ్లీ నీలిరంగులోకి మారి ప్రకాశించింది. మోతీ, పగను కాదని జాలి చూపించావు చూడు, అది నీ గొప్పతనం. లోకంలో అద్భుతాలు చేసే శక్తుల కంటే ఎదుటి వారిని క్షమించే దయాగుణమే అతిపెద్ద మంత్రశక్తి. నన్ను క్షమించు మోతీ. ఇంతకాలం నా కళ్ళు అహంకారంతో, దురాశతో మూసుకుపోయాయి. నేను ఎంత చెడ్డవాణ్ణో ఈరోజు నాకు అర్థమైంది. క్షమించు మోతీ.
తప్పులు అందరూ చేస్తారు భైరవ్ సింగ్ గారు, కానీ చేసిన తప్పులు తెలుసుకున్నప్పుడే మనిషి మారగలడు. మీరు మీ తప్పును తెలుసుకున్నారు కదా, అదే చాలు. భైరవ్ సింగ్ తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అతను పేదల దగ్గర లాక్కున్న డబ్బును తిరిగిచ్చేశాడు. గ్రామంలో పాఠశాలలు, బావులు నిర్మించి ఒక మంచి వ్యక్తిగా మారాడు. అంతా సుఖంగా ఉన్న తరుణంలో ఒక రాత్రి మోతీ ఆ రాయిని తిరిగి అది దొరికిన నది ఒడ్డున ఉంచాడు. నా పని పూర్తయింది. మాయరాయి చేసే అద్భుతాల కంటే మనిషి చూపే మానవత్వం ఎంతో గొప్పది. అదే అతిపెద్ద మంత్రశక్తి అని మర్చిపోకు. ఆ రాయి మెల్లగా గాలిలోకి లేచి వెలుగులు చిమ్ముతూ ఆకాశం వైపు ప్రయాణిస్తోంది. మిలమిలలాడే వేల నక్షత్రాల మధ్యకు వెళ్లి వాటిలో కలిసిపోయింది. మోతీ తన ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోనీ కొంగల జంట ఉండేది. రెండూ ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి. ఒకరోజు మింకీ కొంగ 3 గుడ్లు పెట్టింది. ఆ దేవుడి దయ వల్ల ఈ రోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు మింకీ. త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది. అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది. అలాగే నాకు కూడా ఈ 3 గుడ్లని తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వాటి దగ్గరకు మోంటూ అనే బాతు వచ్చింది. అరే వా మింకీ, నువ్వు 3 గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను. అవును మోంటూ అన్నయ్య, మీరు త్వరలోనే మావయ్య కాబోతున్నారు. ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు మోంటూ బాతు? నేను చాలా బాగున్నాను. చెరువుకి ఇంకో వైపున చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమన్నావు? గోల్డెన్ ఫిషా? అదైతే మా ఇద్దరి ఫేవరెట్ ఫిష్. పద, మేం కూడా వస్తాము. ఆ రెండూ తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి. అప్పుడే నక్కకి నోరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది. మనం తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి. ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను. అలా అని తను ఒక్కొక్కటిగా 2 గుడ్లను తినేసింది. అరే వా, ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు. నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి. ఆ తర్వాత తను 3వ గుడ్డును కూడా తినేసింది. వా, చాలా మజా వచ్చింది. ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను, కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది. అయ్యో, ఏంటిది? నా గుడ్లు ఎవరు తీసుకున్నారు? చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది. అది చూసి మింకీ చాలా బాధపడింది. టోనీ మొహం కూడా చిన్నబోయింది. కాని దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది. రాత్రంతా ఆ రెండింటికి నిద్ర పట్టలేదు. చూస్తూ చూస్తూ తెల్లారింది. పద మింకీ, వెళ్ళి ఏమైనా తిందాము. ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి. తన మాట విని టోనీ ఏదో ఆలోచించింది. తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది. దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది. మీరేం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు మింకీ. తను మళ్ళీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది. దాన్ని కూడా గూటిలో పెట్టింది. ఈ 2 రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. ఆ 2 కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి. అప్పుడే నక్క నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు గుడ్ మార్నింగ్ విష్ చెప్పటానికి.
అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వెలిగిపోయింది. తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది. అరే వా, ఈరోజు వీళ్ళిద్దరూ పొద్దు పొద్దున్నే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్లారు. వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో. అలా అని తను వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది. అయ్యో! ఆ! తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది. అయ్యో దేవుడా, ఇది రాయి. ఈ కొంగలు చాలా తెలివైనవనుకుంటా. ఏం కాదులే, ఈసారికి నేను జాగ్రత్తగా ఉంటాను. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది. దేవుడా, ఇదొక నక్క పని. మనం దానితో ఎలా పోటీ పడగలం? ఇక మనం తల్లిదండ్రులం కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా? ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా అడుగు వేయాలి అంతే. మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు. కాని టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది. మింకీ, నాతో పద. టోనీ కొంగ మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది. దాని బయట ఒక సింహం కూర్చుని ఉంది. షేర్ఖాన్, షేర్ఖాన్, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా నా ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుంది? ఒక నక్క, అది చాలా ప్రమాదకరమైంది. అది ఇప్పటివరకు చాలా జంతువుల్ని చంపేసింది. ఇప్పుడేమో తను షేర్ఖాన్ని తన గుహలోకి వెళ్లి చంపుతాను అంటోంది. ఒక నక్క? ఈ మాట విని షేర్ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. అలాగే, తీసుకురండి తనని. నేను నా గుహ లోపల తన కోసం ఎదురు చూస్తాను. చూద్దాము ఎవరిని ఎవరు చంపుతారో. అలాగే షేర్ఖాన్, మేము రేపు తనని తీసుకొని వస్తాము. అలా అని ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది. మీరేం చేస్తున్నారు? షేర్ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ నక్క యొక్క దురాశే తన బలహీనత కూడా. ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు. రెండూ తమ గూటి దగ్గరకు చేరుకుని కామ్గా నిద్రపోయాయి. ఈ రోజు రాత్రి నేను నిద్రపోను. ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా, వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను. అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది. పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది. ఏమండి, వినండి, లేవండి, నేను గుడ్లు పెట్టాలి. అరే లేస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు? ఇంతకి తనేమంటుంది? తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా? కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా. ఇప్పటి వరకు మనం ఆ గుహలో 9 గుడ్లను పెట్టాం కదా. ఇప్పుడింకా 2 గుడ్లు పెట్టి వస్తాను. ఓహో, అంటే ఇప్పుడు వీళ్ళు గుహ లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు 9 గుడ్లు అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరూరుతున్నాయి. ఈరోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి. ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది. రెండూ సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి. వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది. అరే, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మీరెక్కడున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను. హా. నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు. తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా? అది కూడా సంతృప్తిగా? రా, నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను. అరే షేర్ఖాన్, నేను మిమ్మల్ని ఎలా తినగలను? నేనేదో... షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు. అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది. అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్ళాయి. మింకీ మళ్లీ 3 గుడ్లు పెట్టింది.
మీరు చెప్పింది నిజమే. బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లిదండ్రులవ్వాలనే వాటి కోరిక నెరవేరింది.